మౌనంగా ఉండవలసిన 7 ప్రదేశాలు. వివాదంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండడం చాలా మంచిది. రహస్య సమావేశంలో గోప్యంగా లేదా రహస్య సమాచారాన్ని చర్చిస్తున్నప్పుడు మౌనం పాటించడం చాలా ముఖ్యం. ఎవరైనా తమ కష్టాలు పంచుకుంటున్నప్పుడు వారి బాధలు, వారి సంతోషాలు, వారి బాధలు వినాలి కానీ మధ్యలో జోక్యం చేసుకొని మాట్లాడకూడదు. న్యాయస్థానంలో మీరు ఏం మాట్లాడినా అది మీకు వ్యతిరేకంగా అవుతుంది. అందుకు మౌనంగా ఉండాలి. కోపంతో ఉన్నప్పుడు మాట్లాడకపోవడమే చాలా మంచిది. ఈ సమయంలో మౌనం చాలా మంచిది. చర్చల్లో మౌనం శక్తివంతమైన సాధనం. దీన్ని మనం ఎంత వాడితే అంత బాగుపడతాం. మీకు తెలిసిన విషయం గురించి మీకు తెలియనప్పుడు మౌనంగా ఉండడం మంచిది.